God is on our side, we are on God's side. If God is for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి, తలపడ్డానికి వచ్చిన శత్రువు అపవాది, వాడికి బలమున్నా కూడా మన దేవుని బలము ఎదుట ఏ ఒక్కరు కూడా నిలబడలేరు, గెలవలేరు. అట్టి గొప్ప దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉండగా దేవుడు నిన్ను నన్ను కోరుకోవడము, ఆయన ఏర్పరచుకోవడం చాలా ఆశ్చర్యం అండి. ఇట్ ఇస్ సో హంబ్లింగ్. ఒకసారి ఆలోచన చేస్తే ఇన్ని కోట్ల మంది ఉండగా, వై డిడ్ యూ చూస్ మీ లార్డ్? నన్నెందుకు ఎన్నుకున్నావు నువ్వు? నన్నెందుకు వెతికావు? నన్నెందుకు రక్షించావు? నన్నెందుకు నీ బిడ్డగా చేసుకున్నావు? ఈ ఆలోచన కొన్నిసార్లు మన ఊహకు కూడా మించిన నన్నే కోరుకున్న దేవుడు ఉదయకాల సమయంలో నిన్నే స్తుతిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తా. ఐ విల్ గివ్ మై అన్డివైడెడ్ వర్షిప్. నా ఆరాధన, నా స్తుతి, నా అభిమానము అంతా నీకే, నీ కొరకే.